ఫోకస్ ఈజ్ ఆన్ గవర్నమెంట్ కెరీర్, గవర్నమెంట్ జాబ్స్ కోసం. ఇప్పటిదాకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హైదరాబాద్లో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఉన్నాయి. విలేజ్ల నుంచి వచ్చి ఇక్కడ ఏళ్ల తరబడి ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు మీరు ఈ ఒక జాబ్ ఉంది, జాబ్కి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందో, జాబ్కు ఉండేటువంటి కాంపిటీషన్ ఎలా ఉంది, జాబ్కు ఉండేటువంటి ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు అందులో మెన్షన్ చేస్తారా? Yes and no, both to your query, Kavita, because basically we are not a coaching center, but we are planning to it's a very dynamic website మాది. ఇప్పుడు మేము ఫస్ట్ ఆపర్చునిటీస్ అనుకున్నాము. ఆపర్చునిటీస్తో పాటు వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎమ్ ఎ హ్యాండ్ హోల్డ్ ఆఫ్ ద సిలబస్ అండ్ ద ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్స్. బికాస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇవి మనకి రెండు కూడా దే బికమ్ పిల్లర్స్ అనమాట. పిల్లలు సామాన్యంగా వెంటనే ఏమడుగుతారంటే మేము ఏ బుక్స్ చదవాలి అంటారు. అది బుక్స్ అలా కాదమ్మా, దానికి ఒక పద్ధతి ఉంటుంది అని చెప్పడానికి. దెన్ వీఆర్ ప్లానింగ్ టు హోల్డ్ వెబినార్స్, either general webinars, guiding webinars, or suppose recruitment specific webinars ఏమన్నా వాళ్ళకి గైడెన్స్ అయితే. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ త్రూ యూ ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్ దట్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ వెండర్ ఆన్బోర్డింగ్. వెండర్ ఆన్బోర్డింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా దానికి మనం స్టడీ చేసుకోవాలి, రివిజనా, ప్లానా, క్వశ్చన్సా అన్నది మీరు అన్నట్టు there are too many resources in the market. Exactly. So depending on our journey, when someone is trying to associate, we'll try to validate them. We have our own parameters. We are trying to call them as knowledge partners. So we'll be definitely, they can travel with us depending on their interest and depending on our suitability with them. So actually ga cheppalante Kavita, మా ఈ ప్లాట్ఫామ్ అన్నది కాన్సెప్చువల్గా 2025 మే జూన్లో స్టార్ట్ అయినా లైవ్ అయింది March 9th. మేము ఫస్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఆదిలాబాద్లో చేసాం. సో ఇట్స్ లైక్ డైనమిక్, ఎవ్రీడే వీఆర్ మేకింగ్ చేంజెస్. అంటే చేంజెస్ ఎలా అంటే ఆప్షన్స్, ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్స్ అండ్ నావిగేషన్స్. అండ్ హియర్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ రిపీటెడ్లీ యూజింగ్ ద వర్డ్ career and not job, because our aim is much bigger. Today, first we started with job notifications అనుకున్నాం. Then we realized there are already people who are wanting to skill up themselves and find a better opportunity in their own sector. మనం ఎవరిని కూడా ఇక్కడికి రా అని చెప్పట్లేదు, ముందు చెప్పా కదా. సో we started notifying about internships also. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా చాలా పెద్ద డొమైన్ అయిందమ్మా. ఒక 2 years బ్యాక్ కూడా ఇంత ఉండేది కాదు. ఇప్పుడు కూడా యాక్చువల్గా నార్త్లో ఉన్నంత సెన్సిటైజేషన్ సౌత్లో లేదు. సో ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, ఎవరు చేయాలి, ఎక్కడొస్తాయి, ఎప్పుడు వస్తాయి, అది ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఫ్రీయా, పెయిడా, మనకేంటి లాభం, ఇలాగ ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ వర్టికల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మన తెలంగాణలో హైదరాబాద్ ఈజ్ బ్లెస్డ్ విత్ సో మెనీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇన్ హైదరాబాద్. సో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేసెస్ ఆఫ్ వేర్ యూ కెన్ డూ యువర్ ఇంటర్న్షిప్. దట్ ఈజ్ వన్ సెక్టర్. దెన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు స్కిల్ అప్ కోర్సెస్ చేసుకోవాలి. ఎవరు కూడా నేను బీటెక్ అయ్యాను, ఎంటెక్ అయ్యానంటే ఇక్కడ ఆగిపోయేటట్లేదు. టుడే నాలెడ్జ్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీ మినిట్. సో మెనీ కోర్సెస్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్. సర్టిఫికేట్ అనండి, డిప్లొమాస్ అనండి, షార్ట్ టర్మ్ అనండి, ఏఐ రిలేటెడ్, డిజిటల్, ఈవెన్ ఎంఎస్ ఆఫీస్, సాఫ్ట్వేర్, అకౌంటింగ్, సో మెనీ స్కిల్స్. అయితే ఇలాగా ఎక్కడి నుంచి చేస్తే మాకు బెనిఫిట్ అవుతుంది అంటే మళ్ళీ గవర్నమెంట్, మేము వీఆర్ రెస్ట్రిక్టింగ్. ఇప్పుడు ఐఐటీస్ ఇస్తున్నాయి, చాలా సర్టిఫికేట్ కోర్సెస్ ఇస్తాయి, ఐఐఎమ్స్ ఇస్తాయి, నేషనల్ లా యూనివర్సిటీస్ ఇస్తాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ అప్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము ఇన్స్టెంట్గా అప్డేట్ చేస్తాం. దిస్ ఇస్ ద జనరిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మ్యాచింగ్ ఉండదు. ఎవరైనా ఏదైనా తీసుకుని వాళ్ళు బ్రౌజ్ చేసుకుని వీఆర్ గివింగ్ లింక్స్ డైరెక్ట్లీ. మా రోల్ ఏంటంటే, we get the vacancy notification, we put it on the website for internships and skill ups. You can check if you are interested, if you are eligible, you can apply. But for jobs, we are catching your profile and sending it to you as a matching. So 2 things we are doing. One is general, one is this. And just to continue, ఇంతకుముందు మీరు అన్నట్టు ఇన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇన్ని జాబ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, తెలియదా అంటే నేను ఎస్ అండ్ నో అని ఎందుకన్నానంటేమా, ఇప్పుడు మన సొసైటీలో ప్రస్తుతం ఎలా ఉందంటే, గవర్నమెంట్ జాబ్స్ అంటే ఒక 5-6 డామినేటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూపీఎస్సీ అంటే మళ్ళీ గబుక్కునే ఎవరండి ఎగ్జామ్స్, దానిలో కూడా పొత్తని తెలియదు. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్. కానీ ఏంటంటే దెర్ ఈజ్ మచ్ మోర్ దెన్ దిస్. ఒక బ్యాంకింగ్ సెక్టరే తీసుకుందాం. జనరల్గా ఐబీపీఎస్, క్లరికల్ ఆఫీసర్స్ జాబ్స్ ఇస్తారు, ఓకే, అందరికీ తెలుసు. there is RBI which conducts both grade B exam and grade assistant exam.
చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంది, ఇప్పుడు తెలుస్తూ ఉంది. అండ్ గ్రేడ్ బి ఆఫ్ ఆర్బీఐ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ జాబ్ కవిత. ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు ఆల్మోస్ట్ లైక్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అని ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ సేమ్, ఇట్ ఈస్ ఈక్వలెంట్. అంటే దేర్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వైడ్. దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్, గవర్నెన్స్, ఫినాన్షియల్ దీనిలో బాడీస్లోకి వెళ్ళిపోయే స్కోప్ ఉంటుంది. చాలామందికి తెలియదు అది. దానిలో గ్రాడ్యుయేట్స్ చేసుకోవచ్చు, స్పెషలైజ్డ్ ఎంఏ ఎకనామిక్స్ వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ మనకి బ్యాంకింగ్ సెక్టర్లో ఈ మధ్యన ఈ ఐబీపీఎస్ అనేది ఒక నోటిఫైయింగ్ అండ్ రిక్రూటింగ్ ఏజెన్సీ. అలా కాకుండా బ్యాంక్స్ స్పెసిఫిక్గా లైక్ రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు, మన ఎస్బీఐ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే లా ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఐటీ వింగ్ కానీ, లేకపోతే ఇంకేదైనా టెక్నాలజీ వాళ్ళకుంటేమో అవసరమైతే స్పెసిఫిక్గా కామర్స్ గ్రాడ్యుయేట్స్ని మళ్ళీ ఫినాన్స్ పోస్ట్ అని కానీ, అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అని కానీ ఇస్తారు. ఇలాంటివి మిస్ అవుతారు. ఇది ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ దీనిలోకి రావు. అలానే ఇంకొకటి ఏంటంటే దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఓషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ మినిస్ట్రీస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Any departments. You know, when we started listing out the job opportunities, we were surprised. There are more than 95 departments in the government of India where, you know, something or the other comes to keeps happening every day. We are not aware. మనం ఎంతసేపు 4-5 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తాం, అవే ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ కంటిన్యూయింగ్ టు దిస్ ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జస్ట్ 2 days, అంటే మనది ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో కానీ మల్టీ టాస్క్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. దానిలో నోటిఫికేషన్ వచ్చింది. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాసివ్ రిక్రూట్మెంట్స్. దే అడ్వర్టైజ్ ఫర్ నియర్లీ మోర్ దెన్ 3,000 పోస్ట్. 3,000 పోస్ట్లో మీరు ఏం పోస్టులు అని చూస్తే ఇట్స్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ 10 and +2 అండ్ దేర్ ఆల్ సపోర్ట్ స్టాఫ్. ఇదే విధంగా 1 week బ్యాక్ సిఆర్పిఎఫ్లో వచ్చింది. దానిలో 9,000 and అబోవ్ పాన్ ఇండియా వచ్చాయి, కానీ అరౌండ్ 300 ఓన్లీ తెలంగాణకి ఇచ్చారు. దానిలో కూడా ఇంతే, కంప్లీట్లీ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చింది మోస్ట్లీ యాక్చువల్గా చెప్పాలంటే 337 పోస్టులు నోటిఫై చేశారమ్మా. ఎందుకంటే మేము జస్ట్ నిన్ననే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాము. దానిలో అన్ని మనకి డబుల్ డిజిట్స్ మోర్ దెన్ 100 ఎన్ని డిపార్ట్మెంట్స్ పోస్టులు వచ్చాయంటే ఓన్లీ 7. మిగతావన్నీ 2, 3, 5, 10 అలా అనమాట. పాన్ ఇండియా కదా. దీనిలో మోస్ట్ డామినేటింగ్ పోస్ట్ ఏంటంటే జూనియర్ మన మెడికల్ అటెండెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ ఇంజనీర్స్, స్టెనోగ్రాఫర్స్ కవిత. ఇంకొక హ్యూజ్ సెక్టార్ పీపుల్ ఫర్గెట్. ఇప్పుడు అందరూ కూడా ఏముంది టైపింగ్, ఇంగ్లీష్ ఎవరు నేర్చుకోవాలనుకుంటారు, కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ కూడా రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. సో ఇలా ఏంటంటేనమ్మా ఎక్కడికక్కడ మనకు తెలియని ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. ఇంకొకటి మీకు నేను చెప్పి ఐ ట్రై టు స్కిప్, ఎందుకంటే రీసెంట్లీ వెన్ వీ వెంట్ టు డిస్ట్రిక్ట్స్ వీఆర్ డూయింగ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఫిజికల్లీ యాజ్ వెల్. తెలంగాణ హైకోర్ట్ హ్యాస్ గివెన్ డిస్ట్రిక్ట్ వైజ్ కోర్ట్ నోటిఫికేషన్స్ మా. ఈచ్ డిస్ట్రిక్ట్లో 9 కేటగిరీ పోస్టులు అనౌన్స్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్లో ఉంటేనే వచ్చింది. బట్ ఓవరాల్ 9 పోస్ట్ ఓవరాల్ ఇన్ ఆల్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. అవి ఏంటంటే రికార్డ్ కీపర్స్, కాపీ రైటర్స్, జూనియర్ అసిస్టెంట్స్, అటెండర్స్, ఎలా ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు అవుట్ రీచ్ అని మెన్షన్ చేశానంటే అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలతో మాట్లాడితే దే ఆర్ నాట్ అవేర్. అవునా మేడం ఎప్పుడు వచ్చింది, ఎక్కడొచ్చింది అంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నేను అనట్లేదు. అంటే కొందరికి తెలిసినా కూడా మనం చేయడానికి ఎంతో ఉంది. So we are visualizing our platform to be a one-stop go for any government-related career opportunity, whether it is job notification, whether it is internship opportunity.